హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు జనరల్ సైన్స్లోని అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయిన రక్త ప్రసరణ వ్యవస్థ కోసం పూర్తి క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రక్త ప్రసరణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఏ, విలియం హర్వే. మొదటిసారిగా ప్రయోగాత్మకంగా తెలిపిన శాస్త్రవేత్త విలియం హర్వే. ఇతను ద్వివలయ రక్త ప్రసరణ అనే పేరును ప్రతిపాదించారు. ఈ వ్యవస్థలో హృదయము, రక్తనాళాలు మరియు రక్తము అనే నిర్మాణాలు ఉంటాయని ప్రతిపాదించారు. ఇది శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ పుష్కలంగా అందిస్తుంది అని, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. దీనిలో ప్రధాన భాగాలు గుండె, 2 రక్తనాళాలు, అలాగే రక్త ప్రసరణ విధానం, ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, రక్త పీడనాన్ని కొలిచే స్పిగ్మోమానోమీటర్ పరికరంలో ఏ మూలకమును ఉపయోగిస్తారు? ఆన్సర్ బి, పాదరసం. రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్, బీపీను రక్త నాళాలలో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై రక్తం కలిగించే ఒత్తిడిని రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్, బీపీ అంటారు. ఇది సాధారణంగా 2 రకాలు. ఒకటి అధిక రక్త పీడనం, 2 అల్ప రక్త పీడనం. 140/90 కంటే ఎక్కువగా ఉంటే అధిక రక్త పీడనంగా గుర్తిస్తారు. అలాగే 100/60 కంటే తక్కువగా ఉంటే అల్ప రక్త పీడనంగా గుర్తిస్తారు. దీనిని కొలిచే పరికరం స్పిగ్మోమానోమీటర్. దీనిని కనుగొన్నది సాముల్ స్కాల్ రిటన్వర్న్ బార్స్. ఇతను 1881లో కనుగొన్నారు. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపీడనం ఎంత అంటే 120/80 mm/Hg. ఈ mm/Hgని మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. సిస్టోల్ పీడనం 120 mm/Hg. అలాగే డయాస్టోల్ పీడనం 80 mm/Hg, మిల్లీమీటర్స్ ఫర్ మెర్క్యూరీ. నెక్స్ట్, తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగినప్పుడు కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ, ల్యూకేమియా. తెల్ల రక్త కణాలను వీటిని శాస్త్రీయంగా ల్యూకోసైట్లు అని పిలుస్తారు. మానవ శరీరంలో ఇవి రక్షణ సైన్యంలో పనిచేస్తాయి. తెల్ల రక్త కణాల జీవితకాలం 12 నుంచి 13 రోజులు. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు అంటే ల్యూకోసైటోసిస్ అంటారు. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ల్యూకోసైటోపీనియా అంటారు. దీని యొక్క విధి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం. అలాగే తెల్ల రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అని పిలుస్తారు. అలాగే ఆర్బీసీ అలాగే డబ్ల్యూబీసీ యొక్క నిష్పత్తి 500 నుండి 700 ఎర్ర రక్త కణాలకు 1 తెల్ల రక్త కణం ఉంటుంది. అంటే మన శరీరంలో 1 తెల్ల రక్త కణానికి సుమారు 500 నుండి 600 ఎర్ర రక్త కణాలు ఉంటాయి అని అర్థం. అలాగే ఇవి ఎముక మధ్య అంటే బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలలో ప్రధాన రకాలు న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, లింపోసైట్లు, అలాగే మోనోసైట్లు. న్యూట్రోఫిల్స్ అనేవి ఇవి శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఇస్నోఫిల్స్ అనేవి అలెర్జీలు మరియు పరాన్న జీవుల నుండి రక్షణ ఇస్తాయి. బేసోఫిల్స్ అనేవి రక్తం గడ్డకట్టకుండా చూసే హెపారిన్ మరియు అలెర్జీ సమయంలో ఇస్టమైన్ను విడుదల చేస్తాయి. లింపోసైట్లు అనేవి ఇవి యాంటీబాడీలను తయారు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిలో ఇవి చాలా ముఖ్యం. అలాగే మోనోసైట్లు అనేవి ఇవి అన్నిటికంటే అతిపెద్ద తెల్ల రక్త కణాలు. ఇవి హానికార బ్యాక్టీరియాలను నేరుగా మింగేస్తాయి. నెక్స్ట్, గుండెను ఆవరించి ఉండే పొర. ఆన్సర్ బి, పెరికార్డియం. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి సహాయపడే కణాలు. ఆన్సర్ డి, పైవన్నీ రక్త పలకికలు. వీటినే ప్లేట్లెట్స్ అంటారు. దీన్ని థ్రాంబోసైట్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, రక్త పలకికల యొక్క జీవితకాలం. ఆప్షన్ బి, 3 నుంచి 10 రోజులు. నెక్స్ట్, డెంగ్యూను కలిగించే వైరస్ వేటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది? ఆన్సర్ సి. నెక్స్ట్, రక్త వర్గాలను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్. నెక్స్ట్, రక్తం అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, హెమటాలజీ అంటారు. ఇది శరీరంలో అన్ని భాగాలకు పోషకాలను, ఆక్సిజన్ను చేరవేసే రవాణా వ్యవస్థలా పనిచేస్తుంది. శరీరం మొత్తం బరువులో సుమారు 7 నుంచి 10% ఉంటుంది. ఆరోగ్యవంతుడైన సగటు రక్త పరిమాణం ఎంత అంటే 5 నుండి 6 లీటర్లు. అలాగే దీని యొక్క pH విలువ 7.4 అంటే కొద్దిగా క్షారస్థితి. అలాగే రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హెమోగ్లోబిన్. మొక్కలలో హెమోగ్లోబిన్ నిర్మాణాన్ని కలిగిన అణువులు సైటోక్రోమ్స్. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను చేసిన క్రిస్టియన్ బెర్నార్డ్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ బి, దక్షిణాఫ్రికాకు చెందినవాడు. ఇతను 1967వ సంవత్సరంలో
వారెన్స్కీకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అలాగే భారతదేశంలో అయితే మొదటిసారిగా ఈ చికిత్సను వేణుగోపాల్ ఎయిమ్స్ న్యూఢిల్లీకి చెందిన వేణుగోపాల్ 1984లో దేవి రామ్కు చేశారు. నెక్స్ట్ హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఆన్సర్ ఏ ఐరన్. నెక్స్ట్ రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం ఆన్సర్ డి హీమోడైనమోమీటర్. నెక్స్ట్ మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఆన్సర్ ఏ కే విటమిన్. నెక్స్ట్ రక్తంలో ఉండే ప్రధాన ప్రోటీన్ ఆన్సర్ డి ఆల్బుమిన్. నెక్స్ట్ గుండె నొప్పి రావడానికి ఈ క్రింది వానిలో ప్రధాన కారణం ఆన్సర్ ఏ బి సి డి. కొవ్వు శాతం పెరగడం, కొరోనరీ ధమనులో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు కుంచుకుపోవడం, సరిపడినంత రక్తం ఓటు అందకపోవడం. గుండె అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. మానవులలో 2 ఊపిరితిత్తుల మధ్య మీడియాస్టెనం అనే ఖాళీ ప్రదేశంలో గుండె అనేది అమరి ఉంటుంది. ఇది 2 పొరలతో కూడిన సంచి వంటి నిర్మాణం. ఈ 2 పొరల మధ్య పెరికార్డియల్ ద్రవం ఉంటుంది. ఈ గుండె గోడలో 3 పొరలు ఉంటాయి. 1 ఎపికార్డియం, 2 మయోకార్డియం, 3 ఎండోకార్డియం. మానవుని గుండె బరువు 300 గ్రాములు కానీ చిన్నపిల్లలో ఎంత బరువు ఉంటుంది ఆన్సర్ డి 240 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండే కర్ణికాంతర విభాజకానికి పిండ దశలో గల రంధ్రమును ఏమంటారు ఆన్సర్ ఏ ఫోరామెన్ ఓవల్ అని పిలుస్తారు. గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. పైన 2 గదులను కర్ణికలు ఎట్రియా అని, క్రింది 2 గదులను జఠరికలు వెంట్రికల్స్ అని అంటారు. కర్ణికలు చిన్నవి, జఠరికలు పెద్దవి. కుడి కర్ణిక, ఎడమ జఠరికలు 2 పెద్దవి. జఠరికలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఉండే ఖాళీ గదులు లేదా కుహరాలను జఠరికలు అంటారు. ఇవి రక్తాన్ని శరీర భాగాలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కుడి జఠరిక ఇవి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిస్తుంది. ఎడమ జఠరిక ఇది శరీరం అంతటిని శుద్ధి చేసిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. కుడి కర్ణిక ఇవి శరీరంలోని వివిధ భాగాల నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని సేకరిస్తుంది. ఎడమ కర్ణిక అనేది ఇది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ఉన్న మంచి రక్తాన్ని స్వీకరిస్తుంది. ఇది గుండెలోని పైన రెండు గదులను కర్ణికలు ఏట్రియంస్ అంటారు. ఇది రైట్ ఏట్రియం, అలాగే ఇది లెఫ్ట్ ఏట్రియం. ఇది కుడి కర్ణిక మరియు ఇది ఎడమ కర్ణిక. అలాగే కింద 2 ఖాళీ గదులను జఠరికలు అని పిలుస్తారు. ఇది రైట్ వెంట్రికల్, అలాగే ఇది లెఫ్ట్ వెంట్రికల్. నెక్స్ట్, కరోనరీ కోటరం కుడి కర్ణికలోకి తెరుచుకునే రంధ్రాన్ని ఆవరించి ఉండే కవాటం పేరు ఆన్సర్ ఏ తెబిసియన్ కవాటం. నెక్స్ట్, మానవుని గుండెలోని జఠరికలు అంటే వెంట్రికల్స్ లోపలి గోడలపై ఉండే గట్లు లేదా స్తంభాల వంటి నిర్మాణాలను ఏమంటారు ఆన్సర్ ఏ మరియు బి కాలుమ్నే కార్నే, దీనిని ట్రాబ్యుక్యులే కార్నే అని కూడా పిలుస్తారు. అలాగే పెద్దగా శంఖాకారంలో ఉండే గట్లను పాపిల్లారి కండరాలు అని పిలుస్తారు. నెక్స్ట్, వానపాములో ఉండే గుండె గదుల సంఖ్య ఆన్సర్ డి 8 జతలు అంటే 16. చేపలలో గుండె గదులు ఎన్ని అంటే 2, 1 కర్ణిక మరియు 1 జఠరిక. ఉభయచరాలు అంటే కప్ప, సరీసృపాలు అంటే పాములు, బల్లుల్లో ఉండే గుండె గదులు ఎన్ని అంటే 3, 2 కర్ణికలు ఉంటాయి, అలాగే 1 జఠరిక ఉంటుంది. అలాగే మొసలి, పక్షులు, క్షీరదాలు వంటి జంతువులలో గుండె గదులు 4 ఉంటాయి, 2 కర్ణికలు మరియు 2 జఠరికలు. బొద్దింకలో గుండె గదుల సంఖ్య ఎంత అంటే 13. అలాగే వానపాములో 8 జతలు అంటే 16. 4 గదులు గుండె కలిగిన శీతల రక్త జంతువు ఏది అంటే మొసలి. అలాగే 4 గుండె గదులు కలిగిన ఉష్ణ రక్త జంతువులు ఏవి అంటే పక్షులు మరియు క్షీరదాలు. నెక్స్ట్, కవాటాలను మొదటిసారిగా శరీరంలోకి ఏ భాగంలో పరిశోధన చేస్తూ ఇటలీకి చెందిన గైరోలమా పాబ్రిసి కనుగొన్నారు. కాలిలోని సిరలపై 1574 సంవత్సరంలో ఇతను కనుగొన్నారు. నెక్స్ట్, కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉండే కవాటం పేరు ఆన్సర్ ఏ త్రిపర్ధక కవాటం. దీనినే అగ్రత్రయ కవాటం అని కూడా పిలుస్తారు. అలాగే కుడి జఠరిక నుండి చెడు రక్తాన్ని పుప్పిస ధమనిలోకి పంపించే కవాటం ఆన్సర్ బి పుప్పుస కవాటం. పల్మరీ వాల్వ్ అనేది కుడి జఠరిక నుండి రక్తాన్ని పుప్పిస ధమనిలోకి పంపించే కవాటం. కవాటాలు అనేవి ఒక రకమైన గేట్లు లాంటివి. ఇవి ద్రవాలు, రక్తం లేదా నీరు లేదా వాయువులు ఒకే దిశలో ప్రవహించేలా చేస్తాయి మరియు అవి వెనక్కి రాకుండా అడ్డుకుంటాయి. కవాటాలు ముఖ్యంగా 4 రకాలు. 1
త్రికపర్ధ కవాటం 2, ద్విపర్ధ కవాటం 3, పుపుస కవాటం 4, మహాధమని కవాటం. త్రికపర్ధ కవాటం అనేది కుడి కర్ణిక నుండి కుడి జఠరికకు రక్త ప్రసరణ అంటే చెడు రక్తాన్ని ప్రసరిస్తుంది. ఇది కుడి కర్ణిక నుండి కుడి జఠరిక మధ్య ఉంటుంది. 2 ద్విపర్ధ కవాటం లేదా అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం. ఇది ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికకు రక్త సరఫరా అంటే మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుడి కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉంటుంది. అలాగే 3 పుపుస కవాటం. ఇది కుడి జఠరిక నుండి చెడు రక్తాన్ని పుపుస ధమనులకు పంపిస్తుంది. అలాగే ఊపిరితిత్తులోకి రక్తం వెళ్ళేలా చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే పుపుస ధమని ఏర్పడే ప్రదేశంలో ఇది ఉంటుంది. 4 మహాధమని కవాటం. ఎడమ జఠరిక నుండి మంచి రక్తాన్ని మహాధమనిలోకి పంపించడం అనేది దీని విధి. శుభ్రమైన రక్తం శరీరం మొత్తం సరఫరా చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మహాధమని ఏర్పడే ప్రదేశంలో మహాధమని కవాటం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఏ వ్యాధి వల్ల కవాటాలు శాశ్వతంగా దెబ్బతింటాయి? ఆన్సర్ బి, రుమాటిక్ గుండె వ్యాధి వల్ల. నెక్స్ట్, హృదయ స్పందన అంటే ఆన్సర్ డి, పైవన్నీ. ఒక సంకోచం ప్లస్ ఒక సడలిక, ఒక సిస్టోల్ ప్లస్ ఒక డయాస్టోల్, ఒక లబ్ మరియు ఒక డబ్. హృదయ స్పందన హార్ట్ బీట్ అంటే గుండెలోని గదులు ఒక క్రమ పద్ధతిలో ఒకసారి సంకోచించడాన్ని సిస్టోల్ మరియు ఒకసారి వ్యాకోచించడాన్ని డయాస్టోల్ కలిపి హృదయ స్పందన అని అంటారు. దీనికి నిర్వచనం: హృదయ కండరాల సంకోచ సడలికల వల్ల గుండె కదలికలు చెందడాన్ని హృదయ స్పందన హార్ట్ బీట్ అంటారు. హృదయ స్పందనను కొలిచే స్టెథోస్కోప్ ఇది హృదయంలోని దేన్ని కొలుస్తుంది? ఆన్సర్ ఏ, విద్యుత్ ప్రచోదనాలను కొలుస్తుంది. హృదయ స్పందనను కొలిచేది స్టెథోస్కోప్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే రీన్ లెనిక్. నెక్స్ట్, ఒక హార్దిక వలయం పూర్తి కావడానికి పట్టే కాలం? ఆన్సర్ సి, 0.8 సెకండ్స్. హార్దిక వలయం ఒక హృదయ స్పందన మొదలు కావడం నుండి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే ప్రక్రియను హార్దిక వలయం కార్డియాటిక్ సైకిల్ అంటారు. నెక్స్ట్, నిమిషానికి జఠరిక పంపు చేయు రక్త పరిమాణం? ఒక నిమిషానికి 70 ml అనేది జఠరిక అనేది పంపు చేస్తుంది. నెక్స్ట్, నిమిషానికి గుండు కొట్టుకునే వేగం సగటున 72 సార్లు. అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె వేగం సగటున ఒక నిమిషానికి 130 నుండి 140 సార్లు కొట్టుకుంటుంది. ముసలి వారిలో నిమిషానికి 60 నుండి 70 సార్లు కొట్టుకుంటుంది. అత్యధిక హృదయ స్పందన గల జీవి ఏది అంటే కోయల్టీ. ఇది నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. అలాగే అతి తక్కువ హృదయ స్పందన గల జీవి నీలి తిమింగలం. ఇది నిమిషానికి 7 సార్లు కొట్టుకుంటుంది. నవజాత శిశువులు అంటే 0 నుంచి 3 నెలల లోపు పిల్లలు 100 నుంచి 150 సార్లు, 3 నుంచి 6 నెలల పిల్లలు 90 నుంచి 120 సార్లు, అలాగే 6 నుంచి 12 నెలల పిల్లలకు 80 నుండి 120 సార్లు. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల పిల్లల గుండె వేగం 70 నుంచి 130 సార్లు, అలాగే 10 సంవత్సరాలు పైబడిన పిల్లల గుండె వేగం 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్, హృదయ స్పందనను పెంచే చర్యలు? ఆన్సర్ ఏ, బి, సి, డి 4 కరెక్టే. సహానుభూత నాడులు లేదా ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్ హార్మోన్, నాఫిఎఫినెఫ్రిన్ హార్మోన్, థైరాక్సిన్ హార్మోన్ ఇవన్నీ హృదయ స్పందనను పెంచే చర్యలు. అలాగే హృదయ స్పందనను తగ్గించే నాడులు ఏవి అంటే సహానుభూత నాడులు. నెక్స్ట్, హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం? ఆన్సర్ డి, పొటాషియం. నెక్స్ట్, హృదయంలో జరిగే విద్యుత్ ప్రకంపనలను తెలియజేసే పరికరం? ఆన్సర్ సి, ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. నెక్స్ట్, హృదయ కండరాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ధమని? ఆన్సర్ ఏ మరియు బి, కొరోనరీ ధమని. దీనిని హృదయ ధమని అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, హృదయ కణజాలం స్థానికంగా మరణించడాన్ని ఏమంటారు? హృదయ కండరం స్థానికంగా మరణించడాన్ని నెక్రోసిస్ అంటారు. ఇస్కీమియా అంటే కొరోనరీ ధమనులలో కాల్షియం, కొవ్వులు, కొలెస్ట్రాల్ మొదలుగునవి పేరుకొని కుహరం ఇరుకుగా మారడం వల్ల గుండెకు ముఖ్యంగా హృదయ కండరాలకు రక్త ప్రవాహం తగ్గడాన్ని ఇస్కీమియా అంటారు. దీనివల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ అందక చనిపోవడాన్ని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా గుండెపోటు అంటారు. అలాగే ఆంజియోప్లాస్టీ అంటే రక్తనాళాల్లో అవాంతరాలు ఏర్పడినప్పుడు సరిచేసే ప్రక్రియను ఆంజియోప్లాస్టీ అంటారు. నెక్స్ట్, రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు? రక్తనాళాల అధ్యయనాన్ని ఆంజియాలజీ. ఆన్సర్ ఏ. నెక్స్ట్, మొదటిసారిగా ఏ జీవిలో రక్తనాళాలు కనుగొన్నారు? ఆన్సర్ డి, గబ్బిలం. రక్తాన్ని సరఫరా చేసే గొట్టాలను
రక్త నాళాలు అంటారు. వీటిని మొదటిసారిగా సూక్ష్మదర్శిని సహాయంతో 1661లో గబ్బిలం రెక్కలోని పెటాజియం అనే పల్చని పొరలో పరిశీలించింది ఎవరు అంటే మార్సెల్లో మాల్ఫిజీ. రక్తనాళాలను ఎక్స్ కిరణాల సహాయంతో తెలిపే డయాగ్నోస్టిక్స్ పరీక్ష పేరు ఆంజియోగ్రఫీ లేదా ఆర్టిరియోగ్రఫీ. రక్తనాళాలు ముఖ్యంగా 3 రకాలు. 1 ధమనులు, 2 సిరలు, 3 రక్తకేశ నాళికలు. మొత్తం రక్తనాళాలు అతి పెద్దవి ఏవి అంటే ధమనులు, అతి చిన్నవి రక్తకేశ నాళికలు. నెక్స్ట్ ధమనులు గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి, కానీ గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేసే ధమని ఆన్సర్ ఏ పుపుస ధమని. సాధారణంగా ధమనులు గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి, కానీ చెడు రక్తాన్ని సరఫరా చేసే ధమని ఏదైనా ఉంది అంటే అది పుపుస ధమని. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్తనాళాలలో రక్తం వెనక్కి ప్రవహించకుండా ఉండేందుకు కవాటాలు ఏ నాళాలలో ఉంటాయి? ఆన్సర్ బి సిరలు, వెయిన్స్లో ఉంటాయి. ధమనులు ముఖ్యంగా 3 రకాలు. 1 మహాధమని లేదా బృహద్దమని, ఇది ధమనులలో అతి పెద్ద ధమని. ఇది ఎడమ జఠరిక వద్ద ఏర్పడి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. 2 పుపుస ధమని, ఇది కుడి జఠరిక వద్ద ఏర్పడి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేస్తుంది. 3 కొరోనరీ లేదా హృదయ ధమని, హృదయ కండరాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సిరలు శరీర ఉపరితలంపై నిర్మితమై శరీర భాగాల నుండి మలిన రక్తాన్ని గ్రహించి కుడి కర్ణికకు చేరవేస్తాయి, కానీ ఊపిరితిత్తుల్లో శుభ్రమైన మంచి రక్తాన్ని పుపుస సిర ఎడమ కర్ణికకు చేరవేయును. సిరలు ముఖ్యంగా 4 రకాలు. 1 పూర్వ లేదా ఊర్ధ్వ మహాశిర, 2 అధో లేదా పర మహాశిర, 3 పుపుస శిర, 4 కరోనరీ లేదా హృదయ శిర. పూర్వ లేదా ఊర్ధ్వ మహాశిర అనేది ఇది తల, మెడ, చేతుల నుండి మలిన రక్తాన్ని కుడి కర్ణికకు చేరవేస్తుంది. అధో లేదా పర మహాశిర అనేది ఇది మొండెము, కాళ్ళ నుండి చెడు రక్తాన్ని కుడి కర్ణికకు సరఫరా చేస్తుంది. పుపుస శిర అనేది ఇది ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని ఎడమ కర్ణికకు సరఫరా చేస్తుంది. సాధారణంగా సిరలు చెడు రక్తాన్ని సరఫరా చేస్తాయి, కానీ పుపుస శిర మాత్రం మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి సరఫరా చేస్తుంది. 4 కరోనరీ లేదా హృదయ శిర, ఇది హృదయ కండరాలకు మలిన రక్తాన్ని గ్రహిస్తుంది. నెక్స్ట్ సిరల గురించి అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ప్లెబాలజీ. నెక్స్ట్ సాధారణంగా సిరలు అశుద్ధ రక్తాన్ని అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి, కానీ శుద్ధ రక్తాన్ని మంచి రక్తం తీసుకెళ్లే ఏకైక శిర ఆన్సర్ ఏ పుపుస శిర. నెక్స్ట్ ధమనులు సిరలను కలిపే రక్తనాళాలు, రక్తనాళాలను రక్తకేశ నాళికలు ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ రక్తకేశ నాళికలు అంటారు. నెక్స్ట్ సిరలు ఏ రంగులో కనిపిస్తాయి? సిరలు అనేవి నీలి రంగులో కనిపిస్తాయి, ఎందుకంటే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల. సిరలు లోపల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ సి ల్యూమెన్ అంటారు. ధమనులకు సిరలకు మధ్య తేడా, రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్తాయి ధమనులు. సిరలు అనేవి రక్తాన్ని శరీర భాగాల నుండి గుండెకు తీసుకొస్తాయి. ధమనులలో శుద్ధ రక్తం అంటే ఆక్సిజన్ ఉన్న మంచి రక్తం సరఫరా చేస్తుంది. సిరలు అనేవి అశుద్ధ రక్తం, ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని, CO2 ఉన్న రక్తాన్ని ఇవి సరఫరా చేస్తాయి. అశుద్ధ రక్తాన్ని తీసుకెళ్లే ధమని పుపుస ధమని, అలాగే శుద్ధ రక్తాన్ని మంచి రక్తాన్ని తీసుకెళ్లే శిర పుపుస శిర. గోడలు మందంగా బలంగా ఉంటాయి, ఎందుకంటే గుండె రక్తాన్ని చాలా ఎక్కువ పీడనంతో పంపు చేస్తుంది. ఆ పీడనాన్ని తట్టుకోవడానికి దీని గోడలు అనేవి మందంగా బలంగా ఉంటాయి. సిరల యొక్క గోడలు పల్చగా ఉంటాయి. దీని యొక్క స్థితిస్థాపకత ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క స్థితిస్థాపకత తక్కువగా ఉంటుంది. కవాటాలు అనేవి ఉండవు, ఎందుకంటే ధమనులలో రక్తం వేగంగా వెళ్తుంది కాబట్టి. సిరలలో కవాటాలు అనేవి ఉంటాయి, ఎందుకంటే రక్తం వెనుక్కుపోకుండా ఇవనేవి ఆపుతాయి. రక్తపీడనం బీపీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సిరలలో చాలా తక్కువగా ఉంటుంది. ధమనులలో శరీరంలో లోతుగా అమర్చబడి ఉంటాయి. ఇవి శరీరం చర్మం కింద పైకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఎరుపు రంగులో ఉంటాయి, ఇవి నీలం లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. నెక్స్ట్ రక్త మార్పిడి సెలైన్స్ ఇంజెక్షన్లు ఏ రక్తనాళాలకు ఎక్కిస్తారు? ఆన్సర్ బి సిరలు. మానవ శరీరంలో అతి చిన్న రక్తనాళాలు ఆన్సర్ సి రక్తకేశ నాళికలు. మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలు ఏవి అంటే రక్తకేశ నాళికలు. ఇవి ధమనులను సిరలను అనుసంధానించే వంతెనలు లాంటివి. ఇది కణాలను, పదార్థాలను వేరు చేస్తాయి. అంటే ఊపిరితిత్తులోని
ఆక్సిజన్ కణాలను అందించి కణాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను సేకరిస్తాయి. జీర్ణక్రియ ద్వారా పోషకాలను గ్లూకోజ్ను కణాలను చేరవేస్తాయి. కణాల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జక అవయవాలకు పంపు చేస్తాయి. ఇది మన శరీరంలో దాదాపు ప్రతి కణానికి సమీపంలో రక్త కేశ నాళికలు ఉంటాయి. అలాగే రక్తకేశ నాళికలు గోడలు కేవలం ఒకే ఒక కణం మందంతో ఉంటాయి. నెక్స్ట్, రక్తకేశ నాళికలు లేని జీవులలో ఎటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది? ఆన్సర్ ఏ, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఉదాహరణకి బొద్దింక, కీటకాలు. అలాగే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మానవునిలో, పక్షులలో, వానపాము, చేపల్లో ఉంటుంది. ఈ క్రింది వాటిలో నీలిరంగు రక్తం జీవి కానిది? ఆన్సర్ డి, బొద్దింక. నత్త, ఆల్చిప్ప, ఆక్టోపస్లో రక్తం నీలి రంగులో ఉంటుంది. బొద్దింకలో రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే హెమోగ్లోబిన్ లోపం వల్ల. నెక్స్ట్, రక్తం గడ్డకట్టిన తర్వాత దానిపై ఏర్పడే ఎండు గడ్డి పసుపు రంగు పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, సీరం. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది. అలాగే సీరం యొక్క అధ్యయనాన్ని సీరాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్, రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? రక్తంలో ప్లాస్మా అనేది 55% ఉంటుంది. ప్లాస్మాలో నీటి శాతం 92% ఉంటుంది. రక్తాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్లాస్మా, 2 రక్త కణాలు. ప్లాస్మా అనేది రక్తంలో 55% ఉంటుంది. అలాగే ప్లాస్మాలో నీటి శాతం 92% ఉంటుంది. దీనిలో అకర్బనాల పదార్థాల శాతం 8% ఉంటుంది. ప్లాస్మాలో అధికంగా ఉండే అకర్బన పదార్థం ఏది అంటే H2O. అలాగే ప్లాస్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం ప్రోటీన్స్. అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది అంటే ఆల్బుమిన్. ప్లాస్మాకి సీరానికి గల తేడా, రక్తం గడ్డకట్టకుండా ఉన్నప్పుడు లభించే పసుపు రంగు పదార్థాన్ని ప్లాస్మా అంటారు. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలే ద్రవ భాగాన్ని సీరం అంటారు. నెక్స్ట్, రక్తంలో రక్త కణాలు ఎంత శాతం ఉంటాయి? ఆన్సర్ బి, 45% ఉంటాయి. మిగతా 55% ప్లాస్మా ఉంటుంది. రక్త కణాలు ప్రధానంగా 3 రకాలు. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త పలకికలు. ఒక రక్తపు చుక్కలో ఎన్ని మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ, 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు. అలాగే ఒక చుక్కలో ఎన్ని తెల్ల రక్త కణాలు ఉంటాయి అంటే 10,000 తెల్ల రక్త కణాలు ఉంటాయి. అలాగే 2.5 లక్షలు రక్త పలకికలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము. కానీ వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం? ఆప్షన్ ఏ, హెమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలను గుర్తించిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ, లీవెన్ హుక్. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, పాలీసైథీమియా. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఎర్ర రక్త కణాల నాశన ప్రక్రియను ఏమంటారు అంటే హీమోలిసిస్ అంటారు. అలాగే నాశన ప్రదేశం ఏది అంటే ప్లీహం. అందుకే ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తారు. ఎర్ర రక్త కణాలలో తగినన్ని ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోతే లేదా వాటిలో ఉండాల్సిన హెమోగ్లోబిన్ పరిమాణాన్ని తగ్గడాన్ని ఎనీమియా అంటారు. అలాగే దీని యొక్క విధి ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపాయిసిస్ అంటారు. అలాగే ఉత్పత్తి ఎక్కడవుతుందంటే ఎముక మధ్యలో అవుతుంది. అతి పెద్ద ఎర్ర రక్త కణం కలిగిన జంతువు ఏనుగు. అతి చిన్న ఎర్ర రక్త కణం కలిగిన జంతువు కస్తూరి జింక. పొడవైన ఆర్బిసి ఆంపియూమాలో ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తెల్ల రక్త కణాల్లోని గ్రాన్యులోసైట్లు కానిది? ఆన్సర్ సి, మోనోసైట్లు. బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇలా పిల్స్ ఉన్నవి తెల్ల రక్త కణాల్లోని గ్రాన్యులోసైట్లు అంటే కణజాలంలో రేణువులు ఉన్నవి. అలాగే కణజాలంలో రేణువులు లేనివి అగ్రాన్యులోసైట్లు అంటారు. ఉదాహరణకి మోనోసైట్లు, లింపోసైట్లు. నెక్స్ట్, తెల్ల రక్త కణాలలో న్యూట్రోఫిల్స్ ఎంత శాతం ఉంటాయి? ఆప్షన్ ఏ, 60 నుండి 65% ఉంటాయి. బేసోఫిల్స్ అనేవి తెల్ల రక్త కణాలలో తక్కువ సంఖ్యలో 0 నుంచి 1% ఉంటాయి. ఇస్నోఫిల్స్ అనేవి 2 నుంచి 3%. మోనోసైట్లు అనేవి 6 నుంచి 8%. మోనోసైట్లు అతి పెద్ద తెల్ల రక్త కణాలు. అలాగే
లింపోసైట్లు అనేవి 20 నుండి 25%. తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి లింపోసైట్లు. అలాగే న్యూట్రోఫిల్స్ అనేవి తెల్ల రక్త కణాలలో అతి ఎక్కువగా 60 నుంచి 65% న్యూట్రోఫిల్స్ అనేవి ఉంటాయి. హెచ్ఐవి లేదా రిట్రోవైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత మొదటగా ఏ తెల్ల రక్త కణాలను నాశనం చేస్తుంది? ఆన్సర్ లింపోసైట్లు. ఇవి లింపోసైట్లలోని టీ లింపోసైట్లపై దాడి చేసి నాశనం చేస్తాయి. సాధారణంగా లింపోసైట్లు 2 రకాలు. ఒకటి టీ లింపోసైట్లు, 2 బి లింపోసైట్లు. టీ లింపోసైట్లు ఇవి నేరుగా శత్రువు అంటే వైరస్ లేదా బ్యాక్టీరియాల మీద దాడి చేస్తాయి. శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులపైన ఉండే ప్రోటీన్స్ లేదా పాలీసాకరైడ్స్ అయిన ప్రతిజనకాలను గుర్తిస్తాయి. ఈ యాంటీజెన్స్ ప్రతిజనకాల వల్లే ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. 2 బి లింపోసైట్స్ ఇవి నేరుగా యుద్ధం చేయవు, కానీ శత్రువులను చంపడానికి యాంటీబాడీలను అంటే ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. ఇవి ఎముక మధ్య బోన్ మ్యారోలో పుట్టి అక్కడే పనిచేస్తాయి. నెక్స్ట్ విశ్వదాత అని ఏ రక్త వర్గానికి పేరు? ఆన్సర్ సి ఓ రక్త వర్గానికి. ఓ రక్త వర్గాన్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ఇది ప్రపంచంలోని ఏ రక్త వర్గానికైనా ఇచ్చే రక్త వర్గం ఓ ప్లస్. వీరిలో ప్రతిజనకాలు లేకపోవడం వల్ల వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. విశ్వగ్రహీత యూనివర్సల్ రెసిపియంట్స్ అని ఏబి ప్లస్ని పిలుస్తారు. ఎందుకంటే ఏ రక్త వర్గం నుండైనా రక్తాన్ని సేకరిస్తుంది, కానీ ఇది ఎవరికి ఇవ్వదు. వీరి రక్తంలో ప్రతి రక్షకాలు ఉండకపోవడం వల్ల వీళ్ళు ఏ రక్త వర్గం నుంచైనా రక్తాన్ని సేకరిస్తారు. ప్రపంచంలో తక్కువగా ఉండే రక్త వర్గం ఏది అంటే ఏబి. నెక్స్ట్ రక్తాన్ని పాజిటివ్ ప్లస్ అని నెగిటివ్ మైనస్ అని దేని ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ ఏ మరియు బి RH ప్రతిజనకం లేదా RH ప్రతి కారకం వల్ల నిర్ధారిస్తారు. RH ప్రతిజనకం లేదా కారకం అంటే దీనిని మొదటిగా లాన్ స్టీనర్ మరియు వీనర్ అనే శాస్త్రవేత్తలు మకాకా రీసస్ అనే కోతిలో కనుగొన్నారు. అంటే రక్తంలోని ఎర్ర రక్త కణాలు ఉపరితలంపై ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఈ కారకం సాధారణంగా RBC ఎర్ర రక్త కణాలపై ఉన్నట్లయితే వారి రక్తాన్ని పాజిటివ్ అని, లేనట్లయితే వారి రక్తాన్ని నెగిటివ్ అని అంటారు. ఉదాహరణకి A+A-. దీనిని రీసస్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ రక్త గ్రూపులను కనుగొన్నది ఆన్సర్ ఏ కార్ల్ లాన్ స్టీనర్. కార్ల్ లాన్ స్టీనర్ ABO 3 రక్త వర్గాలను కనుగొన్నారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని కార్ల్ లాన్ స్టీనర్ని అంటారు. దీనికి 1930లో నోబెల్ బహుమతి, రక్త వర్గాలను కనుగొన్నందుకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. అలాగే రక్త వర్గాలపైన అధికంగా పరిశోధన చేసిన లాన్ స్టీనర్ కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఇతని జన్మదినమైన జూన్ 14ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు. మిగిలిన రక్త వర్గమైన ఏబిను గుర్తించినది ఎవరు అంటే స్టర్లీ మరియు డీకాస్టెల్లో. నెక్స్ట్ ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ప్లీహాన్ని పిలుస్తారు. నెక్స్ట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే హార్మోన్ ఇన్సులిన్. మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి పట్టే సగటు సమయం 2 నుండి 5 నిమిషాలు. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు లేని రక్తాన్ని ఏమంటారు? ఆన్సర్ సి శోషరసం అంటారు. రక్తాన్ని గడ్డ కట్టించే ఎంజైమ్ ఏది అంటే థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే విటమిన్. రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం కాల్షియం. అలాగే రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు ఫైబ్రినోజన్ మరియు పోత్రాంబిన్. అలాగే రక్తాన్ని గడ్డ కట్టించే రసాయన పదార్థం ఏది అంటే ఫెర్రిక్ క్లోరైడ్. అలాగే రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే శరీరంలో సహజ కారకం ఏది అంటే హెపారిన్. నెక్స్ట్ రక్తపోటును కొలిచేటప్పుడు ఏ ధమనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ బి బ్రాకియల్ ధమని. ఇది చేతి పైభాగంలో ఉంటుంది. నెక్స్ట్ గుండె యొక్క లబ్ధ శబ్దం దేని వల్ల వస్తుంది? ఆన్సర్ సి గుండె కవాటాలు మూసుకోవడం వల్ల. నెక్స్ట్ రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చూసే సహజ సిద్ధమైన యాంటీకోజులెంట్ అయిన హెపారిన్ శరీరంలో ఏ భాగంలో తయారవుతుంది? ఆన్సర్ బి కాలేయం. నెక్స్ట్ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వ చేసే కాలం ఆన్సర్ సి 42 రోజులు. నెక్స్ట్ బ్లడ్ బ్యాంకులలో ఈడిటిఏ ఇథిలిన్ డి ఎమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్ ద్వారా రక్తంలో దేనిని తొలగించి నిల్వ చేస్తారు? ఆన్సర్ ఏ కాల్షియం. బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు? ఆన్సర్ ఏ
4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థలో కేంద్ర అవయవం ఆన్సర్ గుండె. నెక్స్ట్ గుండెలో లబ్ శబ్దం ఏ కవాటాల కారణంగా వస్తుంది? ఆన్సర్ అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది. అర్ధ చంద్రాకార కవాటాలు మూసుకోవడం వల్ల డప్ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మానవ శరీరంలో బ్లడ్ బ్యాంక్ అని దేన్ని అంటారు? ఆన్సర్ ప్లీహంని బ్లడ్ బ్యాంక్ అని అంటారు. నెక్స్ట్ శరీరంలో రక్తం లేని భాగం ఆన్సర్ కన్నులో కార్నియా. నెక్స్ట్ రక్తనాళాల వ్యాకోచాన్ని ఏమంటారు? రక్తనాళాల వ్యాకోచాన్ని వాసో డైలేషన్ అంటారు. అలాగే రక్తనాళాల సంకోచాన్ని వాసో కన్సిటక్షన్ అంటారు.